సత్యసాయి బాబా గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చే నవంబర్ 23న పెద్ద ఎత్తున మన పుట్టపర్తిలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీనికి దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు, వివిఐపీస్, మన మోదీ గారు, సీఎం గారు, చాలామంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరూ వచ్చే అవకాశం ఉంది. చాలా ఆనందంగా ఉంది. మన సత్యసాయి బాబా గారి ట్రస్ట్ నుంచి రత్నాకర్ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి 1,39,00,000 ఈ సీసీ కెమెరాస్ ఇంకా సెక్యూర్ అండ్ సేఫ్ పుట్టపర్తిని డెవలప్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సత్యసాయి బాబా గారి ట్రస్ట్ ఇక్కడ పుట్టపర్తిలో. ఇంకా మంచిగా పోలీస్లో ఉండే ప్రతి ఒక్కరు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఈ కెమెరాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. దాదాపు 216 కెమెరాస్, డ్రోన్ కెమెరాస్ తీసుకోండి, లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ తీసుకోండి, అన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుందండి. ఒక బెస్ట్ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా డెవలప్ చేయాలనేది మాది ఒక ఆలోచన. అందులో భాగంగా ట్రస్ట్ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక సేఫ్ సెక్యూర్ టౌన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనపడదు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇదే రోల్ మోడల్గా తీసుకొని మిగతా టౌన్స్ కూడా అలాగే డెవలప్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు మన శ్రీ సత్యసాయి స్వామి 100th సెలబ్రేషన్స్ నవంబర్ 19కి మనం ఈ రోజు నుంచే మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్మోస్ట్ 216 కెమెరాస్, అంటే పీటీజెడ్ కెమెరాస్ వరకు ఒక 47, అదేవిధంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ చెప్పేసి ఏఎన్పిఆర్ కెమెరాస్ ఒక 10, అదేవిధంగా స్టాటిక్ కెమెరాస్ ఒక 169. సో టోటలీ 216 కెమెరాస్ మనం పుట్టపర్తి టౌన్ అండ్ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అప్రోచింగ్ రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి, ధర్మవరం నుంచి వస్తున్న రూట్గా ఉండొచ్చు, నగిరి నుంచి వస్తున్న రూట్గా ఉండొచ్చు. ఎంటైర్ టౌన్, ఎంటైర్ ఈ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 7 to 8, 9 to 10 కిలోమీటర్స్ వరకు కంప్లీట్లీ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ లాగా మనం తీసుకుని రావడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వర్త్ అనేది ఆల్మోస్ట్ మనకు 1,39,00,000 వర్త్ ప్రాజెక్ట్, అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ టైప్. ఇది అలాంగ్ విత్ ద కంట్రోల్ రూమ్ కూడా మనం సెటప్ చేయబోతున్నాము. ఇలాంటి ఒక సెటప్ మ్యాక్సిమం స్టేట్లో కూడా ఎక్కడ ఉంటుంది అంత ఒక మంచి సెటప్. బికాస్ సెలబ్రేషన్స్లో సెక్యూరిటీ అనేది హై ప్రయారిటీ. బికాస్ లాట్ ఆఫ్ విఐపీస్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా వస్తారు కాబట్టి ఇలాంటి ఒక అరేంజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రోయాక్టివ్గా కొన్ని ముందే ఆలోచించి ఈ సెటప్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నవంబర్ 1st, 2nd నుంచే ఈ ఎంటైర్ కంట్రోల్ రూమ్ అలాంగ్ విత్ సీసీటీవీ కెమెరాస్ మనకి యూస్కి వచ్చేస్తాయి. సో దట్ మేము మానిటరింగ్ కూడా ఆల్మోస్ట్ 1st, 2nd నుంచే స్టార్ట్ చేసేస్తాము. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ఈ కెమెరాస్ కూడా చాలా రేర్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఏ వెహికల్స్ లోపలికి వచ్చినా ఆ నంబర్ సంబంధించిన అలర్ట్ మనకి డిస్ప్లే అవుతుంటాయి. సో కాబట్టి ఎక్స్ట్రా అలర్ట్గా ఉండడానికి ఏఎన్పిఆర్ ఇస్ వెరీ క్రూషియల్. అండ్ పీటీజెడ్ కెమెరాస్ కూడా 360 డిగ్రీ కవరేజ్ ఉంటాయి అనమాట. సో ఇదన్నీ కూడా చాలా డిటరెన్స్ ఉంటాయి. ఒక అఫెన్స్ జరగకుండా ఉండడానికి, స్టాప్ చేయడానికి ఈ సీసీటీవీ కెమెరాస్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సత్యసాయి బాబా ట్రస్టీ వాళ్ళు దే ఆర్ కైండ్ ఎనఫ్ టు ప్రొవైడ్ us డ్రోన్స్. బికాస్ దీనిట్లో 2 నైట్ విషన్ డ్రోన్స్, తర్వాత 3 నార్మల్ డ్రోన్స్, అంటే డే విషన్ డ్రోన్స్తో పాటు మనం తీసుకోవడం జరిగింది. నైట్ విషన్ డ్రోన్స్ కూడా ఇప్పుడు వరకు కూడా స్టేట్లో ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో కూడా లేదు. ఇదే మన ఫస్ట్ టైం నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనం తీసుకుంటున్నాము. నైట్ విషన్ డ్రోన్స్ బికాస్ ఆల్మోస్ట్ మన ఎస్టిమేషన్ పరంగా ఆల్మోస్ట్ మనకు 3-4 lakhs, అరౌండ్ 5 lakhs వరకు కూడా వస్తుంటే ఉంటారు. ఇంటర్నేషనల్ డివోటీస్ కూడా వస్తున్నారు కాబట్టి నైట్ వాళ్ళు స్టే చేస్తున్న ప్లేస్ అన్నీ కూడా మనకు ఓవరాల్ నైట్ విషన్ డ్రోన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది యూసేజ్ ఇక్కడ యూజ్ చేసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇది తెలుసుకోవడానికి, అదర్ స్టేట్స్కి తెలుసుకోవడానికి కూడా అది ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటాయి. సో ఈరోజు ఈ పెద్ద ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి సపోర్ట్గా ఉన్నది మనకి సత్యసాయి ట్రస్టీ మన రత్నాకర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మేడం గారికి, సో మన రఘునాథ్ సార్ గారికి, సో అదేవిధంగా కలెక్టర్ సార్కి, ఆర్డీఓ మ్యామ్ అందరికీ కూడా, నా ఎస్డిపిఓ, సిఐ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. బికాస్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. భక్తుల ప్రత్యక్ష దైవము శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆధ్యాత్మిక నగరంలో 216 కెమెరాలు, 91 లొకేషన్స్ ఏర్పాటు చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి ఉత్సవాలను కూడా రాష్ట్ర పండగగా డిక్లేర్ చేసినందుకు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది భగవాన్ సత్యసాయిబాబా గారు ఈ ప్రపంచానికి చేసిన సేవలు మరువలేనివి మరువరానివి. అటువంటి మహనీయుడు దేవుని ప్రత్యక్ష దైవమైన ఆయన యొక్క సజ్జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే సమయంలో ఈ దేశ విదేశాల నుంచి 10 లక్షల పైచిలు భక్తులు వస్తున్నారు, విఐపీలు వస్తున్నారు, ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రులు సెంట్రల్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి రక్షణ కోసం ఈ కెమెరాలు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవి ఒక ఆంధ్రప్రదేశ్లో రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తూ, తప్పకోకుండా ఆ భగవాన్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి 3వసారి మేము మా కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కాబట్టి తప్పకోకుండా మనస్ఫూర్తిగా ఈ సర్జయంతి ఉత్సవాలు బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అందరూ సహకరించాలని కోరుతూ, అదే సమయంలో టౌన్లో కూడా ఈ 1 మంత్లో రాత్రింబూలు కష్టపడి ఆ రోడ్స్ కానీ లైట్స్ కానీ తర్వాత లైట్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గరుండి పర్యవేక్షించి ఆ భగవాన్ పట్ల మాకు అభిమానాన్ని చాటుకుంటామని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, అదే సమయంలో సెంట్రల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ గౌరవనీయులు రత్నాకర్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సంస్థను తన శక్తి సామర్థ్యాలతో మంచితనంతో బాగా తీర్చిదిద్ది తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చిన అభినందన తెలియజేస్తూ, అడిగిన వెంటనే 1,39,00,000 రూపాయలు ఇచ్చి కెమెరాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మున్ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా కొన్ని వెహికల్స్ ఇవ్వాలంటున్నారు, అది కూడా తప్పకుండా చేస్తారని కోరుకుంటూ తీసుకుంటారు.